చాలా పెద్దగా ఉంది, అందుకని పాస్టర్ గారే కన్ఫ్యూజ్ అయిపోతున్నా. హైదరాబాద్లో ట్రై చేశా, చెన్నైలో, ఈవెన్ ముంబైలో కూడా చూసా. కానీ ప్రతి ఒక్కరు చూస్తున్న వాళ్ళు ప్రేయర్ చేయండి ప్రతి పాస్టర్ కోసం. ఇక్కడ వెరీ వెరీ హాట్. గుడ్ మార్నింగ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు డే 4. బయటికి వెళ్దాం. నేను బాయిల్ చేయాలనుకోవట్లేదు, నేను డైరెక్ట్గా వెళ్ళి చూద్దాం. రైట్ నా ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలే, ఇందాకే 9:30 ఆ టైంకి లేచి. సో విల్ గో. నేను అంటే ఒక ప్లేస్ అనుకుంటున్నాను. ఆ ప్లేస్ లైక్ నేను అపాయింట్మెంట్ లాంటిది ఒకటి తీసుకోవాల్సి వచ్చింది. అది నేను చూస్తాను లైక్ మోస్ట్లీ ఈ రోజా టుమారో అని. సో యా చూద్దాం. రైట్ నా నేను బ్రేక్ఫాస్ట్ చేసి విల్ టాక్ అబౌట్ ఇట్. సో రైట్ నౌ ఇందాక నేను వ్లాగ్ చేయాలి అసలు కిందకు వచ్చేటప్పుడు, కానీ ఇట్స్ టూ హాట్ బాబోయ్, వెరీ వెరీ హాట్. అంటే ఒక చిన్న క్రిస్మస్ డెకరేషన్ ఏదో ఒకటి చిన్నది ఏదో తీసుకోవడానికి మా అమ్మ ఇక్కడ ప్లేస్కి తీసుకొచ్చింది. ఈ రోజు వ్లాగ్ అంతా నేను అమ్మ బయటికి వెళ్ళి ఆంటీతో, అండ్ ఈ రోజు కూడా ప్రేయర్ ఉంది ఈవినింగ్ సేమ్ టైంకి. ఇది ఒక హౌస్ లో అంట. సో ఫైనలీ షాప్ నుంచి బయటకు వచ్చేసాను నేను. అంటే మా అమ్మ ఇంకా కొన్ని థింగ్స్ తీసుకుంటున్నారు. ఇక్కడ దగ్గరలో స్టార్ బక్స్ ఉంది, స్టార్ బక్స్ కి వెళ్తున్నా. కొంచెం అక్కడ పీస్ఫుల్ గా ఉంటే అప్పుడు నేను కొన్ని థింగ్స్ చెప్దాము మీకు, కొన్ని చూపిస్తూ. అక్కడ బాగా నాయిసీగా ఉంది అసలు మ్యూజిక్ వచ్చి. అంటే అలానే ఉంటాయి అనుకోండి. బాబోయ్ చాలా సన్ ఉంది. అంటే ఇట్స్ రైట్ నౌ 3 అవుతుంది. హలో హలో అంటే ఇంత సన్ ఉంటుంది అని అనుకోలే, లేదంటే అంబ్రెల్లా తెచ్చుకున్నామండి. A to Z ప్రతిదీ పక్కనే. సో ఫైనలీ స్టార్ బక్స్కి వచ్చేసా. ఇట్స్ అసలు ఇక్కడ ఎవరు కూడా లేరు, నాకు అసలు ఏం కనిపించట్లేదు కూడా. కార్డ్ నైస్ నైస్. ప్రతి ఒక్కరు ఇక్కడ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. మేబీ నేను వ్లాగ్ చేస్తున్నానా లేదు, అంటే నేను లాస్ట్ టైం కూడా దుబాయ్ వచ్చినప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు ఇంతే ఫ్రెండ్లీగానే ఉన్నారు. ఎవరు అంటే ఇబ్బందిగా కొంతమంది ఉంటారు, చాలా రేర్గా క్యారెన్స్. మనం ఎక్కువ అమెరికాలో చూస్తాం, కానీ ఇక్కడ కూడా క్యారెన్స్ కొంతమంది. బట్ ఇట్స్ నైస్ హియర్. అంటే ప్రతి చోట ఇక్కడ ఉన్న ఏసీ అమ్మయ్య, అంటే మంచి ప్రాపర్ కూల్ ఉంటుంది. అది ఇక్కడ అసలు ఎవ్వరు లేరు అసలు. ఎవరంటే అంటే మరి ఈ టైంకి ఎవరు ఉండారో లేదంటే మరి అసలు ఎవరు లేరు ఈ టైంకి. అయితే చెప్తున్నాను కదా 3. సో ఇండియాతో పోల్చితే ఇక్కడ పెద్ద ఎక్కువ అంటే ఉన్నాయి డిఫరెన్స్. థ్యాంక్ యూ. Yeah, sure. స్టార్ బక్స్ శాటన్ కదా, ఇది ఈవిల్, అవి అని అంటూ ఉంటారు. వరల్డ్ ప్రతిదీ ఈవిలే. ఇంకా ప్రతిదీ అలా మనం అనుకుంటూ అది ఈవిల్, ఇది ఈవిల్, ఇది అదే కదా, మరి ఇది అది ప్రమోట్ చేస్తుంది కదా అని అనుకోవచ్చు. అలా అంటూ ఉన్నాం అనుకోండి, ఇంక మొత్తాన్ని మనం వదిలేసుకోవాలి. ఇంకా దేంతో మనం ఉండలేము, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజీ ఈవిల్. ఇంకా చెప్పాలంటే కొంతమంది కామెంట్స్లో కూడా అన్నారు, అన్న అదేంటిది మీరు బ్లాక్ వేసుకుంటున్నారు ఏంటి, బ్లాక్ సైతాన్ కదా. ఎవరు చెప్పారండి బ్లాక్ సైతాన్ అని? ఎక్కడ బైబిల్లో రాస్తుందా? బ్లాక్ ఈజ్ నాట్ శాటన్, ఓకేనా? దేవుడు తయారు చేసిన కలర్స్లో ఇది కూడా ఒక కలర్. శాటన్ బ్లాక్ క్లోత్స్ వేసుకొని రాదు, నీట్గా వైట్ వేసుకొని వస్తుంది. ఇప్పుడు వైట్ డ్రెస్ వేసుకుంటే పరిశుద్ధులు, బ్లాక్ వేసుకుంటే సైతాన్ అని ఎక్కడన్నా బైబిల్లో ఉంది చూపించండి. నేను 2 GB డేటా తీసుకోవడానికి 1000 రూపీస్ అడుగుతుంది. మోస్ట్లీ ఫ్రైడే సాటర్డే వరకు అబుదాబీలో ఉంటాం. ఫ్రైడే కానీ సాటర్డే కానీ మేము దుబాయ్ వెళ్తాం. షార్జాలో కొన్ని డేస్, దుబాయ్లో అలాగా. మా అమ్మ కోసం వెయిట్ చేస్తున్నాయి. ఇప్పుడు మా అమ్మ కోసం వెయిట్ చేసిన తర్వాత ఎస్టర్డే వెళ్ళిన మాల్కి ఒకసారి వెళ్దామని అంటున్నారు. ఆంటీ కూడా వస్తారు. ఈరోజు మోస్ట్లీ మోర్ లైక్ మీ డే అనుకోండి. ఈరోజు నేను ఏం చేస్తున్నాను, నేను నా లైఫ్ స్టైల్ చూపిస్తున్నట్లు. టుమారో నుంచి మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. నేను అసలు ఈరోజు ఆఫ్టర్నూన్ అంతా మంచిగా ప్యాక్ చేసుకుని ఉన్నాను, కానీ టుమారో ఆఫ్టర్నూన్ నుంచి మనం వెళ్దాము, ఇట్స్ ఫైన్ అని అనుకున్నా. సో ఈరోజు నేను ఏం చేస్తాను, నేను నా ఎవ్రీడే నా లైఫ్ ఏంటి, నేను ప్రతిదీ ఏంటో చూపిస్తూ ఉంటాను. ఫైనలీ మా అమ్మ వచ్చింది ఎంతసేపటికో.
ఈవినింగ్ మళ్ళీ 8:30 ఆ టైంకి ప్రేయర్ ఉంది. ఇక్కడ పాస్టర్ గారు ఆయన మొన్న కలిశారు, ఆయన ఇన్వైట్ చేశారు తప్పకుండా రావాలని. సో అంటే ఇప్పుడు కరెక్ట్ గా మేము వచ్చిన టైంలోనే నేను చెప్పాను కదా మొన్న వ్లాగ్ లో, చర్చెస్ అన్ని కొంచెం ప్రాబ్లం అయినాయి, క్లోజ్ అయిపోయినాయి అని అనేది. మేబీ ఇంకో 2-3 వీక్స్ వరకు ఇలా ఉంటది అని అంటున్నారు. ప్రతి ఒక్కరు చూస్తున్న వాళ్ళు ప్రేయర్ చేయండి ప్రతి పాస్టర్ కోసం. ఇక్కడ చాలా మంది కష్టపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు కూడా. సో ప్రతి ఒక్కళ్ళు ఎవరు మర్చిపోకుండా ప్రతి ఒక్కళ్ళు ప్రేయర్ చేయండి. అబుదాబిలో ఉన్న పాస్టర్స్ అందరి గురించి. బయటికి వెళ్ళాలి కానీ నాకే నీరసం వచ్చేసి, నీరసం అంటే కొంచెం మళ్ళీ వాకింగ్ తో వెళ్ళాలని లేదు. ఇంకా అంటే ఇంకా మళ్ళీ నైట్ ప్రేయర్ ఉంది కాబట్టి, లేదంటే ప్రేయర్ లేకపోయి ఉంటే ఖచ్చితంగా వెళ్ళేవాళ్ళం. మళ్ళీ 8:30 ఆ టైం ప్రేయర్. బట్ స్టిల్ సర్లే కొంచెంసేపు రెస్ట్ తీసుకుందాం. నేను ఇప్పుడు రైట్ నో అంటే లంచ్ ఏం తినలేదు కాబట్టి కిందే చాలా ఫేమస్ ప్లేస్ అంటే ఆంటీ చెప్తున్నారు, షవర్మా ప్లేస్ ఉంటుంది. సూపర్ ప్లేస్ అంటే ఇది చాలా ఫేమస్ అని అంటున్నారు. వెళ్ళి చూద్దాం. హలో. సో ఇక్కడ చాలా బాగుంటుందంట. సో షవర్మా వాళ్ళు ఆల్రెడీ చెప్పారు. ప్రతి ఒక్కళ్ళు నేను బ్లాగింగ్ చేస్తూ చూసి ఎక్స్ట్రా వెల్కమ్ చేస్తూ ఉంటున్నారు. మామూలుగా నేను లెబనీస్ ఫుడ్కి చాలా ఇష్టపడతాను, ఎందుకంటే ఆ లెబనీస్ గ్రిల్ చికెన్ అవని, షవర్మా కానీ, అసలు నాకు లెబనీస్ ఫుడ్ అంటేనే చాలా ఇష్టం. నేను హైదరాబాద్ వచ్చిన కానీ ప్రాపర్ షవర్మా నేను అసలు ఇండియాలో మన దగ్గర సరిగ్గా దొరకలే, అంటే తినలే. ఇప్పుడు నేను బెంగళూరు వెళ్ళా, బెంగళూరులో ట్రై చేసా, చాలా మంచి ప్లేసెస్లో ట్రై చేసా కానీ నాకు సరిగ్గా అనిపించలే. హైదరాబాద్లో ట్రై చేసా, చెన్నైలో, ఈవెన్ ముంబైలో కూడా చూసా. కానీ దుబాయ్ ఎక్స్పెక్టేషన్స్ని ఏది మీట్ అవ్వలేకపోయింది. అంటే మన దగ్గర ఉన్న షవర్మాస్ అన్ని ప్రాపర్గా లేవు. బాగుంది, చాలా బాగుంది ఇది. నేను ఇంకా వీడియో తీయలేకపోయింది ఎందుకంటే బాగా ఆకలిలో ఉన్నాను కాబట్టి, ఇంకా అసలు తీసే ఇదిలో లేదు. మార్నింగ్ వచ్చేసరికి చాలా అంటే చాలా హాట్ గా ఉంది, ఇప్పుడైతే మళ్ళీ కూల్. అండ్ ఈ రోజు ఏమైందంటే శాండ్ స్టోమ్ వచ్చిందంట, అంకుల్ చెప్తున్నారు ఇందాక. సో యా ఇప్పుడు వెళ్తున్నాం ప్రేయర్ కి. 8:30 అయిపోయింది. లెట్స్ గో. యాక్చువల్లీ ఇది ఒక చర్చ్, ఇదంతా నాకు కూడా ఇది న్యూగానే ఉంది. అసలు ఏంట ఇదని అంటే ఇంట్లో అని అనుకున్నాము, ఇంట్లో ప్రేయర్ అని అనుకుంటే, కానీ హౌస్ లో కాదంట. ఇట్స్ టూ బిగ్ అంటే చాలా పెద్దగా ఉంది, అందుకని పాస్టర్ గారే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. సో ఒక్కొక్క ప్లేస్ లో హాల్స్ లాగా ఉన్నాయి. సో ఆ హాల్స్ లో ఒక్కొక్క హాల్లో కొంతమంది గ్యాదర్ అయ్యి ఇలా ప్రేయర్స్ పెట్టుకునేలాగా ఉంది. అంటే నాకు కూడా ఇది అర్థం కాదు, అంటే మొత్తం అంతా కలిపి ఒక పెద్ద చర్చ్ ఏమో అని అనుకున్నాం, కానీ ఇది హిందీ మరి తెలుగు మరేమో నాకు అర్థం కావట్లేదు. అక్కడ చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. ఏమైందంటే కన్ఫ్యూజ్ అయిపోయావు అసలు. అంటే చాలా సైలెంట్ ఉంది, ఎక్కడ ప్రేయర్ జరుగుతుందో కూడా తెలియట్లేదు. ఇంత పెద్ద ప్లేస్ లో అంటే ఇదొక హాల్, మ్యాక్స్ 70 అని ఉంది కదా. ఇదిగో యూత్ రూమ్ అంట, ఇది రూమ్ F10 అంట, ఆక్యుపెన్సీ 70. అలా ఇన్ని రూమ్స్ ఉంటే ఎవరికి అర్థం అవుతుంది అసలు తెలియట్లేదు. అంటే అన్ని ఒకేలాగా ఉన్నాయి. 170 ఆక్యుపెన్సీ అంట, అది 60 అంట, ఇది ఇంకోటి ఉన్నాయి. ఇది ఇక్కడ ప్రేయర్ జరుగుతుంది. సో ఎలా అంకుల్ అసలు తెగ నవ్విచ్చేసారు ఈరోజు. కంప్లీట్ అది పెద్ద చర్చ్, అందులో చాలా చాలా రూమ్స్ ఉన్నాయని నేను ఇందాక చెప్పాను కదా. మెయిన్ అయితే 600 చేంజ్ అంతమంది పట్టే అంత పెద్ద హాల్ ఉంది. తర్వాత 300ది, సో 180, 60 ఇలా మనం ఎంతమంది కావాలంటే అంతమంది పట్టే లాంటివి హాల్స్ అక్కడ ఉన్నాయి. వచ్చేసాం.
ప్రేయర్ మంచిగా జరిగింది, సూపర్గా జరిగింది, అసలు చాలా బాగుంది. ఒక్కొక్క ప్రేయర్ నేను చెప్తున్నాను కదా, నేను వెళ్ళేటప్పుడే చెప్పాను ఒక్కొక్క ప్రేయర్ ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ లాగా అని. ఇంకా అంతే మరి. సీ యూ టుమారో, బాయ్.